టేస్టీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ హల్వా. హల్వాని చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంత టేస్టీ హల్వాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. హల్వా తయారు చేయడానికి 1/2 కప్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇందులోకి 5 జీడిపప్పులు 5 బాదం పప్పులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 1/2 కప్ కార్న్ఫ్లోర్కి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. హల్వా తయారు చేయడానికి 1/2 కప్పు నెయ్యిని తీసుకున్నాను. చిటికెడు ఫుడ్ కలర్ తీసుకుని వాటర్లో కలిపి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1/2 కప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్పు వాటర్ వేసుకుని కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు షుగర్ వేసుకుని అందులో 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. షుగర్ బాగా కరిగించుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ షుగర్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హల్వాని తయారు చేసుకోండి. ఇలా బాగా గరిటెతో కలుపుకోవాలి. షుగరు కార్న్ఫ్లోరు అంతా కలిసిన తర్వాత ఇందులో మనం తీసుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా గరిటెతో కలుపుకోండి. నెయ్యిని ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇందులో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. నేను రెడ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని మీరు వేసుకొని హల్వాని తయారు చేసుకోండి. ఫుడ్ కలరు బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుకోండి. చివరగా మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే హల్వా తయారు చేసుకోండి. ఇలా ముద్దగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోండి. వీటన్నిటిని హల్వాలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని హల్వా మనకి రెడీ అయిపోతుంది. ఇలా ముద్దగా వస్తే హల్వా రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకోండి. అడుగు చదరంగా ఉన్న ఒక బాక్స్ తీసుకుని అందులో కొంచెం నెయ్యిని రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న ఈ బాక్స్లోకి హల్వాని వేసుకోండి. బాక్స్లోకి వేసుకుని హల్వాని చల్లారబెట్టుకోవాలి. చివరగా హల్వా పైన నేను కొద్దిగా బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని హల్వాని చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని హల్వాని ఇలా వేసేసుకోండి. చూసారుగా చాలా ఈజీగా టేస్టీగా హల్వాని ఇలా తయారు చేసుకోండి. మనం తయారు చేసుకున్న హల్వాని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. చూసారుగా అచ్చం స్వీట్ షాప్లో లాగా ఈజీగా టేస్టీగా హల్వాని ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.